హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మనమైతే కదిరి సంతలో ఉన్నాము. మనమైతే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసాం. అది దాంట్లో మీ నెంబర్లు కనిపి నా నెంబర్లు కనిపివు. జస్ట్ ఉంటుంది, అది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు మీరు. ఇంకోటి ఏమంటే మనము సంతలు తిరిగేదానికి స్పాన్సర్షిప్లు ఎవరైనా చేస్తాం, మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ప్రతి వారం వస్తాము సంతలకి. ఒకవేళ అమౌంట్ లేదనుకో మనము ఏదో ఒక వారం డిస్కంటిన్యూ చేద్దాము. వారం కవరేజ్ చేయాలంటే చూడండి, ఒకరిద్దరు అట్లా వారానికి ఒకరిద్దరు, ఎక్కువ ఏంలే. గాలివీడు ఇంకా కదిరి ఇవి వచ్చి 72,000 చెప్పినాడు అన్న జత. 4 కలిపి 4 పొట్టేలు, నెల్లూరు జడి పొట్టేలు. వీలైతే మనము ఈ సంతకు కూడా పోదాము, గూడూరు సంత. బాగుంటాయి పెద్ద పొట్టేలు, చూద్దాం. చెప్పడేమో అనిపిస్తుంది. అవ్వకుండా మంచి పొట్టేలు. ఇంకా ఏం చెప్పినావునా? జత ఏం చెప్పినావు? 30 31 14 15 30,000 అట్లా ఉన్నాయి. ఇట్లా పట్టేలు వచ్చేస్తే యావరేజ్గా 30,000. మందం మీద 27, 28, 32 అట్లా కూడా చెప్తా ఉంటారు. 32,000 అంట, 32,000. కదిరి అంత ఫ్రెండ్స్, ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది. ఎవ్రీ వీక్లీ మార్కెట్ ఇది. పర్వాలే, మందలు వచ్చినాయి, చూపిస్తా. నంబర్లు కూడా అడగదాము. ఏం చెప్పినారు నా జత? 18 అన్నారు. ఎన్ని ఉన్నాయన? 32 పడ్డారు. వయసు ఎంత ఉంటాయన? ఒక 6 నెలలు ఉండొచ్చా? 6 నెలల వల్ల 18,500. 6 months ఓల్డ్, 6 నెలల పిల్లలు. 18,500. మొత్తం 20, 30 ఉంటాయి యావరేజ్గా. 30 పిల్లలు అనుకోండి. ఎక్కువ ముదిగుబ్బ నుంచి వస్తాయి. మా దీనమ్మ గబ్బు జంగుతా ఉంటాయి. హోటల్ సీదా ఇట్లా హోటల్ పిల్లలు కావాలని చెప్పి అడిగినారు. చూద్దాం. అడగదాం ఆయనకి. ఇంకా ఉన్నాయా మీ దగ్గర ఇట్లా హోటల్ పిల్లలు? మీ ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా? లేవా? ముదిగుబ్బ నుంచానా? ఇక్కడ ఉన్నాయి ఈ బట్టల్లో. ఇంకా ఒకటి చెప్దాం, అడదాం ఒకటి. ఇంకా బట్టలు బాగున్నాయి, చెప్తాడో లేదో నిదానంగా అడుగుదాం. ఆయన అడిగినట్లు ఉండాలి, అడుగుదాం. మీకు కొంచెం చూపిస్తాగండి. హోటల్ చూడండి, చెప్తాను నేను, అడుగుతాను నేను. ఇక్కడ వాళ్ళు ఉన్నారు చూడండి. సంత లోపలికి వస్తారు. మన అంగల్లో సంతలో ముందు వస్తాంటారు వాళ్ళు. పాపం ఒక యొక్క లైలా అని మాట్లాడుతాను మా సంతలో. చాలా వీడియోలలో పెట్టినా.
రేట్ అడగల నేను ఇంకా అడుగుతా ఫ్రెండ్స్. రేట్ అడగల, వెయిట్, వయసు అంతా అడుగుతాను నేను. ఎన్ని కిలోలు పడవచ్చు యావరేజ్గా అంతా అడుగుతాను. వెయిట్ చేయండి. మీరు అన్న బట్టలు ఏం చెప్తా నా చేత 26,500 26,500. ఎన్ని ఉన్నాయన్న మొత్తము? 56 బట్టలు. ఎవరి నుంచినా? బత్తలపల్లి. ఇంకా ఉన్నాయా ఇట్లా బట్టలు? ఉన్నాయా 200? వేసుకొస్తాను. మీ ఫోన్ నెంబర్ అని చెప్తారా? చెప్పండి. 7013205125. ఏం పేరునా? నారప్ప వినోద్ కుమార్. ఓకే. ఎన్ని కిలోలు పడతాయి యావరేజ్కి ఇవి? 18-20 మధ్యలో ఇట్లా అట్లా. సంవత్సరం పైన వయసు? సంవత్సరం పైన ఉంటాయి. తెస్తాను కదా బుడ్డలు అయితే బాగున్నాయి యావరేజ్గా. ఇవే ఎర్రబడ్డలు మోస్ట్లీ ఇవే. ఇంకా ఎర్రవి నల్లవి అంతా ఆల్మోస్ట్ ఒక హైదరాబాదు, విజయవాడ, వరంగల్ నా పక్క అంతా ఇవే పోతాయి. తెలంగాణ మోస్ట్లీ పోతాయి. తెలంగాణకి పోతుంటాయి బండ్లు దండికి వస్తాయి. తెలంగాణ, తమిళనాడుకి మనకి అంగళ్ళకి వస్తాయి ఎక్కువ. ఈ పక్క కొంచెం అంత లేదు, తక్కువే. చాలామంది మన ఛానల్ తమిళనాడు వాళ్ళు చూస్తారు, వాళ్ళు అంగళ్ళ వరకు వస్తారు. ఇక్కడ వరకు వచ్చేది తక్కువే. 1-2 బండ్లు ఆడున్నాయి, అవి మేకల కోసం వస్తారు వాళ్ళు. ఒక జత అయితే 32,000. మొత్తం మీద అయితే 28,500 27,500 అట్లా ఉండాలి. కట్ట 50 చిల్లర ఉన్నాయి, 50 పైన ఉన్నాయి, 50 పైస్. ఇట్లా మందలు మీకు కదిరికి పోతే నాకు తెలిసి ఒక 5-6 మందలు ఈజీగా ఉంటాయి. మీకు వాళ్ళ స్పాన్సర్ చేయగలిగితే నేను వీడియో ఎట్లా పెడతా, మీకు కావాలంటే నేను షార్ట్స్లో కూడా పెడతా, సపరేట్గా కూడా పెట్టచ్చు. కాకపోతే నేను కంటిన్యూగా వీడియో తీసేస్తాను ఫ్రెండ్స్. ఇంకోసారి తీసుకుని రాలా, ముందు అయితే తీస్తా అంటే దీంట్లో పాస్ చేసుకొని దాంట్లో తీసుకుంటా అంటే వీడియోలో. అది సపరేట్గా షేర్ చేయాలంటే ముందు గ్రూప్ ఉండే కదా, దాంట్లో వేస్తాను అట్లా. అంటే ఈ వీడియోది మళ్ళీ కట్ చేసి పెట్టేది అట్లా అంతా ఉండదు, సపరేట్గా తీస్తా అంటే వీడియోస్ అవి సపరేట్గా వస్తుండే. ఇప్పుడు చూద్దాం, మనకు కాలేజ్ ఉంది, వర్కౌట్ అవుతుంది ఒక్కోసారి. ఏదో ఒకటి చేయాలి, డబ్బులు సంపాదించాలా, ఏదో ఒకటి చేద్దాం. యూట్యూబ్లో డబ్బులతో వచ్చేటికి అయితే మనము నిజం చెప్తాండా, సంవత్సరంలో ఒకసారి వచ్చింది అనుకో 5,000 8,000 బతికేది ఎట్లా మీరే చెప్పాల. నిన్న సంవత్సరంలో ఒకసారి వచ్చింది, ఈ సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఎట్లో అట్లా. హోటల్ పిల్లలు ఏదో ఉన్నాయి, ఎండ వస్తాను. ఏం చెప్పినా నా చేత? 16,800 16,800. ఎన్ని ఉన్నాయన మొత్తము? 50 50. ఎంతనా వయసు? ఒక 6 నెలలు 8 నెలలు ఉన్నాయా? 8 నెలలు 7 నెలలు ఇంచుమించు. అండ్ యావరేజ్ 5 to 8 months, 5 నెలల నుంచి 8 నెలలు ఇట్లా అట్లా ఉన్నాయి. ఎన్ని కిలోలు పడవచ్చునా? 10-11 కిలోల వరకు పడతాచ్చు, 10-11 యావరేజ్గా. ఉన్నాయనా ఇంకా ఇట్లా బుడ్డేల పిల్లలు? ఇవేనా? ఇంకా ఏమన్నా ఇంటి దగ్గర తెస్తా అంటారు, అమ్ముతా అంటారా? వ్యాపారం మార్కెట్లో. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? చెప్పండి. 630271111 ఏం పేరునా? సుధాకర్ నాయుడు. ఓకే. ఆ ఊరునా? ముదిగుబ్బ. ఓకే. ముదిగుబ్బలో ఎక్కువ పొట్టేల పిల్లలు వస్తాయి కదా, అంతా 4 నెలలు 5 నెలల పొట్టేల పిల్లలు వేసుకొస్తారు ఎక్కువ చూస్తాండ వస్తాంటాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇట్లా 4 నెలలు 5 నెలల పొట్టేల పిల్లలు బక్రీద్ వరకు బాగా వస్తాయనా? మంచి రెడీ అవుతుంది, మంచి ఆ రకం అట్లా వస్తాయి. అది సంవత్సరం పైన ఉంటుంది కదా, 1.5 సంవత్సరం
2 సంవత్సరాలు. అటు ఇటు 2 నెలలు 3 నెలలు అటు ఇటు. యావరేజ్గా ఒక ఎన్ని కిలోలు పడచ్చునా ఇప్పుడు ఇవి 10-12 కిలోలు? 10-12 కిలోలతో వస్తాయి. 11 గ్యారంటీ. 11 కిలోలు గ్యారంటీ. వాళ్ళ బక్రీద్ వరకు మేపితే ఎన్ని కిలోలు పడచ్చు? వాళ్ళు మేపేదాన్ని బట్టి ఒక యావరేజ్గా 25-30 పడతాయి. వాళ్ళు ఇంకా బాగా శ్రద్ధగా చూసుకుంటేనే 30 కిలోల దాకా 30 కిలోల వరకు రావచ్చు. అప్పుడు కొంచెం రేటు కూడా బాగా పోతుంది. అమ్ముకోవచ్చు అప్పుడు. ఒక 6 నెలలు ఇట్లా అట్లా ఉంది. 6 నెలలు 7 నెలలు బక్రీద్కి. ఇప్పుడు 10,000 అమ్మేది అప్పుడు 20,000 అమ్ముకోవచ్చు ఒకటి. అంటే 10,000 అమౌంట్ మేపల్లా. చాలా మంది ఇప్పుడు తీసుకొని బక్రీద్ వరకు మేపల్లా అనుకుంటారు. అందుకని మంచి పనికొస్తాయి పొట్టేలు పిల్లలు. పిల్ల బాగా వెయిట్ వస్తుంది అంటే జంపుని చూసి కదా. జంప్ ఉండాలి. ఎంత మాత్రం ఉంటే పిల్ల జంప్ ఉంటే ఎంత మాత్రం పిల్ల ఉంటే ఇంత కొమ్ము వెళ్ళింటే పిల్ల తొందరగా రెడీ అయిపోతుంది. బ్రీడ్ ఓకే. చాలా నేత పిల్ల అంటే లేట్ ప్రాసెస్ అవుతుంది. లేట్ ప్రాసెస్. కొంచెం కొమ్ము వచ్చింటే పొడుగు ఎక్కువ ఉండాలి. జంప్ ఉంటే కొంచెం మోట వెళ్ళింటే కొమ్ము బ్రీడ్ బీరింగ్ రెడీ అవుతుంది. ఒక 3 నెలలు 4 నెలల లోపల బాగా వెయిట్ వచ్చేస్తాయి. వెయిట్ వస్తాయి. ఎంత లేదన్నా నెలకి ఒక 5-6 కిలోలు పడుతుంది కదా అన్న. వాళ్ళు పెట్టేదాన్ని బట్టి దానా పెట్టేదాన్ని మంచి ఫీడ్ పెడితే ఒక 5-6 కిలోలు పెట్టుకుంటా. జోము దెబ్బతినకుండా డాడీకి వేసుకుంటా చూసుకుంటే 6 కిలోలు కానీ వస్తుంది నెలకి. 6 కిలోలు అనుకున్నా ఒక 4 నెలలకి ఎంత లేదన్నా 24-25 కిలోలు పెరుగుతాయి. 30 కేజీలు వస్తుంది. 40 కేజీలు లైవ్ రేట్ వస్తుంది. అప్పటికి ఎంత లేదన్నా మనకి 20,000 పోతుంది. తక్కువలో తక్కువ 20,000 ఒకటి. ఓకేనా, థ్యాంక్స్ నా.